హలో ఆల్, అందరికీ నమస్కారం అండి. నా పేరు శాలిని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నానండి. అలాగే ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్ని అయితే నేను షూట్ చేయబోతున్నాను. నా ఇంట్లో నా పనులు ఎంత ఈజీగా సులభంగా చేసుకుంటాను, అలాగే నా పిల్లల్ని నేను ఎలా చూసుకుంటాను అనే దాని గురించి వ్లాగ్ తీస్తున్నాను. నేనైతే కిచెన్లో వర్క్ అంతా నైటే కంప్లీట్ చేసేసుకుంటానండి. నైట్ తిన్న గిన్నెలు కానీ అవన్నీ నైటే కడిగేసుకొని ఎక్కడెక్కడ నీట్గా పెట్టేసుకుంటాను. అంటే మార్నింగ్ లేగానే అంటే ఏం విసుగు లేకుండా తొందరగా వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సో నైటే అంటలు అన్నీ తోమేసి పెట్టేసుకుంటాను. కిచెన్ అంతా నీట్గా తుడిచేసి పెట్టేసుకుంటాను. తుడుచుకొని ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ నాకు చిన్నపిల్లలు కదా, సో బాబు 5:30 ఆ 6 అంతా లేచేస్తాడు. వాడు లేచిన వెంటనే ఫస్ట్ ఎన్ని పనులు ఉన్నా పాలైతే కాగబెట్టేసేయాలి. ఇంకా వాడు లేచేసి మమ్మీ పాల బాటిల్ చూపిస్తూ ఉన్నాడు. ఇంకా నేనైతే లేచి ఫస్ట్ వాడి కోసము పాలైతే పెట్టేశానండి. ఇంకా ఇక్కడైతే పాలు పెట్టేశాను. పాలు కాగే లోపల నా వర్క్స్ అన్నీ చిన్న వర్క్స్ ఇంకా బయట ఉంటాయి కదా, కొన్ని పనులు అవన్నీ చేసుకుందామని బయటకైతే వచ్చేసాను. ఇక్కడైతే అన్న చెల్లెలు ఇద్దరు ఆడుతూ ఉన్నారు. అంత లోపల ఇల్లు కూడా తుడిచేస్తానండి. పిల్లలు లేకముందే ఇల్లు అయితే తుడిచేస్తాను. అంటే పిల్లలు లేచాక తిరుగుతూ ఉంటారు, అందులోనూ ఇంకా టీవీ చూస్తూ ఉంటారని చెప్పేసి ముందు లేగానే ఇల్లు చిమ్మేస్తాను. ఇల్లు చిమ్మేసి ఇంకా మాప్ అయితే పెట్టేశానండి. ఇంకా గాలి అయితే నైటు ఫుల్ వర్షం అండి నెల్లూరులో. ఆ వర్షానికి గాలి ఎంత బాగుందంటే క్లైమేట్ అంతా చాలా కూల్గా ఉంది. అసలు మార్నింగ్ కూడా నిద్ర అసలు లేబుద్ది కాలేదు. కానీ నేను లేచినా లేకపోయినా నా కొడుకు అయితే అల్లారం కంటే ఫాస్ట్గా నన్ను లేపేస్తాడు. ఇంకా పిల్లలైతే ఇక్కడ ఇద్దరు టీవీ చూస్తూ ఉన్నారు. ఇంకా నేనైతే బయట అంతా కడిగేస్తానండి. అంటే నైట్ వర్షం వచ్చింది కదా, ఆ వాటర్ అంతా అక్కడ బ్లాక్ అయిపోయింది. ఇంకా అదంతా నీట్గా తుడిచేస్తున్నాను. పిల్లలు ఉన్నారు కదా, కిందకి చూస్తే మాకు అంటే పైనుంచి కొంచెం జారుతుంది అని చెప్పేసి నీట్గా అదంతా క్లీన్ చేసి ఇంకా ముగ్గేస్తూనే ఉన్నానండి. ఈ స్టోన్స్ తెలుసా మీకు? ఈ స్టోన్స్ మాకు నెల్లూరులో దొరుకుతాయండి. ఇలాంటి స్టోన్స్ మీకు కూడా దొరుకుతాయో లేదో కామెంట్ చేయండి. ఇంకా మాకైతే అక్కడ వైట్ ఫ్లోర్ అండి. వైట్ ఫ్లోర్ అయ్యే లోపల ముగ్గు అయితే సరిగా కనిపించదు. ఇంకా కలర్ స్టోన్స్తోనే ఇంకా ముగ్గు అయితే వేయాలి. ఫస్ట్ ఒకసారి వేస్తే అది సరిగ్గా కనిపించలేదు. వేస్ట్ స్టోన్తో వేస్తే సరే అని చెప్పేసి చకచకా తొందరగా వేసేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ అక్కడ పాలు పెట్టున్నాను కదా, సో చిన్నగా అయితే ముగ్గు పెట్టేశాను. మార్నింగ్ లేగానే ఇంటి ముందు ముగ్గు పెడితేనే బాగుంటుందండి మనసంతా ప్రశాంతంగా. సో చిన్నగా ఒక ముగ్గు అయితే పెట్టేశాను సింపుల్గా. మీరు కూడా ఇలాగే చేస్తారా? నైట్ అయితే చాలా వర్షం పడిందండి. ఇంకా మార్నింగ్ కూడా చాలా వర్షం పడుతుందేమో అని అనుకున్నాను. కాకపోతే మార్నింగ్ లేచి చూసే లోపల చాలా ఎండ వచ్చేసింది. ఇంకా ఎండలు మనం ఏం వదలవు కదా. ఇంకేంటంటే బాబుకేమో పాలు ఇచ్చేసాను. ఇంకా నేనేమో కాఫీ పెట్టుకొని తాగుతున్నానండి. మార్నింగ్ కాఫీ లేనిదే ఏ పని జరగదు. సో ముందు కొంచెం కాఫీ పడిపోతే అప్పుడు కొంచెం రిలాక్స్ అయిపోతాం. రిలాక్స్ అయిపోయిన తర్వాత మన పనులు మనం చేసుకోవచ్చు. ఇంకైతే స్నానం చేసేసాను. స్నానం చేసేసి దేవుడికైతే పూజ చేసేసానండి. చూసారు కదా. సో నేను ప్రసాదంగా నా దగ్గర ఏం లేదు, సో టమోటా పెట్టాను దేవుడికి. పెట్టేసి దేవుడికైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకొచ్చేసి బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తున్నాను. దోశ బ్యాటర్ అయితే నైటే ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఇంకా మార్నింగ్ లేసి టిఫిన్కి చట్నీ చేస్తున్నాను. ఏం చట్నీ చేస్తున్నానంటే ఎర్రకారం అయితే చేస్తున్నానండి. ఎర్రకారం 10 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర, ఒక 2 ఆనియన్స్ వేసేసి మిక్సీ పట్టేసి ఇంకా వాటికైతే తిరగమాత పెట్టేస్తానండి. ఇంకా దోశలకు ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది ప్లస్ తొందరగా అయిపోతుంది. ఇంకా వేరే చట్నీలు అయితే ఫస్ట్ అన్నీ వేయించి తర్వాత మిక్సీ పట్టాల్సి వచ్చిండేది. అందులోనూ మనకు క్విక్గా ఈజీగా అయిపోతుంది కాబట్టి నేను ఎక్కువగా ఈ చట్నీ ప్రిఫర్ చేస్తాను. ఈ చట్నీ చిన్నపిల్లడైనా నా కొడుకు కూడా తింటారు. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేశాను. రైస్ కడిగి పెట్టేసి వంకాయ, ఎండు చేపలు అయితే కూర చేసేసాను. ఇంకా రైస్ కూడా పెట్టేసి బాబుకి అన్నం కలిపి పెట్టేశానండి. బాబు అయితే తినేసి పడుకున్నాడు. ఇంకా తర్వాత నేను కూడా లంచ్ చేసేసి ఇంకా పాపకు కూడా నెక్స్ట్ అనేది ప్రిపేర్ చేసేసానండి. ఇంకా పెడుతుంటే ఆమె కూడా హ్యాపీగా తింటూ ఉంది. చూడండి కూర్చొని ఎంత బాగా తింటుందో. ఇలాగా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ నా రొటీన్ ఇలా ఉంటుందండి. ఇంకా బాబు కూడా లేచేసి ఆడుతూ ఉన్నాడు. ఓకే అండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.